బండారపల్లి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ ఈరోజు కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా చేసినటువంటి నెల్లూరు జిల్లా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ సెక్రటరీ మరియు ఏపీజేఏసీ జాయింట్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణ గారి వేదిక దగ్గర రావాల్సిందిగా కూర్చున్నాం. ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ గారు. తర్వాత మన ఎన్నికల అధికారి మున్సిపల్ గారికి, ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారిని ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తర్వాత మన ఏపీజేఎస్ చైర్మన్ కూడా మాట్లాడతాం. తర్వాత మన ఎన్నిక జరుగుతుంది. ఓవరాల్ గా ఇచ్చేస్తున్నారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా మన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏపీజేఏసీలో బాధ్యులైనటువంటి లతాకల్ పెంచలే గారు కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు నెక్స్ట్ చిరంజీవి సార్ మాట్లాడతారు. మనం అనుకున్నట్టు 1:30 ఖచ్చితంగా ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. అధ్యక్ష, మిత్రులారా, ముఖ్య అతిథిగా ఇప్పుడే ఇచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా జేఏసీ చైర్మన్ సార్ గారికి, మరి జేఏసీ మిత్రులందరికీ, మరి ఫెడరేషన్ బాధ్యులు, కౌన్సిల్ సమావేశం మనం సుదీర్ఘంగా చర్చించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే టైం తగ్గింది. మనం ప్రారంభం 9 అనుకున్నా 9 ప్రారంభించుకోలేకపోయినాం. కాబట్టి ఎన్నికల అధికారులకి డయాస్ ఖాళీ చేసి హాల్ వాళ్ళకి అప్పచెప్పాల్సినటువంటి టైం ఆసనమైంది. ఆ స్థానాన్ని ఆక్రమించాలని చెప్పారు. నేను గత 6-7 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా ఏపీటీఎఫ్ కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తున్నాను, ఫాలో అవుతున్నాను. రాశిలో మాత్రమే అనంతపురం మొదటి వరుసలో ఉంది. వాసిలో నెల్లూరు జిల్లానే నెంబర్ 1 అని చెప్పడానికి నాకు ఏమీ సందేహం లేదు, సంకోచము లేదు. అనంతపురం జిల్లానా, నెల్లూరు జిల్లానా, కర్నూలు జిల్లానా, రాష్ట్రంలో మరే జిల్లానా, ఇది కాదు మన ముందున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రమే మారింది, జెండా మాత్రమే మారింది, ముఖ్యమంత్రి మాత్రమే మారారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు జీవితాలు మార్పు లేదు. ఈరోజు 27 సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య, అలాగే సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి ఈనాటి పాలకుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మరి ఎందుకు పరిష్కారం దొరకలేదు? ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు పూర్తవుతుంటే ఇంకా అదే విధంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్ణయించిన ప్రతి ఉద్యమ కార్యాచరణలో నా వంతు పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేస్తానని ఏపీటీఎఫ్ కార్యకర్తగా నిజాయితీ నిబద్ధత కలిగి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మరియు అభినందనలు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటాం, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం, విద్యారంగాన్ని మేము కొత్త పుంతలు తొక్కిస్తామని చెప్పడం అందరికీ తెలిసిందే.
అయితే ఈ ప్రభుత్వం మాట మాత్రమే చెప్పింది కానీ ఆ దిశగా ఆచరణలో చేసినటువంటి కార్యక్రమాలు లేవని మేము ఏపీటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఈ పిఆర్సీ కాలం 33 నెలలు గడిచిపోయింది, ఇంకా 3 నెలలే ఉంది 3 సంవత్సరాలకి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం దాని పట్ల చర్చించడం కానీ ఆ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన కానీ కనబడడం లేదు. గత ప్రభుత్వంలో మేము 1 సంవత్సరానికే 12 నెలలకే 27% మధ్యంతర వృత్తిని తీసుకున్నాం. ఈ ప్రభుత్వం 33 నెలలు గడిచినా కూడా మాకు మధ్యంతర వృత్తిని ఇవ్వడం లేదు. మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే వేతన సవరణ సంఘాన్ని నియమించండి. ఈ ప్రభుత్వం కూడా వేతన సవరణ సంఘాన్ని నియమించుకున్న దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం గతంలో నియమించిన అధికారి రాజీనామా పెట్టి 30 నెలలు గడిచినా కూడా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వెంటనే వేతన సవరణ సంఘానికి ఒక రిటైర్డ్ అధికారిని కానీ రిటైర్డ్ జడ్జిని కానీ ఐఏఎస్ అధికారిని కానీ నియమించమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 33% మధ్యంతర వృత్తిని ప్రకటించమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి 6 నెలలకు రావాల్సిన డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 4 డిఏలని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయులకు సంబంధించి 2022 నుంచి నేటి వరకు ఒక్క సరెండర్ లీవ్ ఒక్క ఉపాధ్యాయుడికి కూడా చెల్లించిన పరిస్థితి లేదు. వెంటనే సరెండర్ లీవ్ను కూడా మేము చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11వ పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు అన్నీ అట్లనే పెండింగ్ ఉన్నాయి. అన్ని రకాల పెండింగ్ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఉపాధ్యాయులకు సంబంధించి బోధనేతర కార్యక్రమాలని రోజు రోజుకి ఉపాధ్యాయులు గణాంకాలు సమాచారం ఇచ్చే అధికారులుగా అక్కడ గుమస్తాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ సహజ వృత్తి ఏదైతే ఉందో, పేద బిడ్డలకి జ్ఞానాన్ని కలిగించే వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని చేయడానికి అవకాశం కల్పించమని ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నాం. అనేక దఫాలుగా విజ్ఞప్తి చేశాం. వినని పక్షంలో ఏపీటీఎఫ్గా ఫ్యాప్టోగా మేము రోడ్డెక్కాం, ధర్నాలు చేశాం. ఈ నెల ఏప్రిల్ 25, 26, 27 తేదీలో కూడా మేము నిరాహార దీక్షలు చేశాం. రాబోయేటువంటి జూన్ నెలాఖరులో మేము చలో సెక్రటరీ నిర్ణయిస్తాం, ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బోధనేతర కార్యక్రమాలని పక్కన పెట్టి మా సహజ వృత్తిని చేయించండి, పేద బిడ్డలకి విద్యను అందించేదానికి మమ్మల్ని పనిచేయనండి. పాఠశాల విద్యారంగం, ప్రభుత్వ విద్యారంగంలో ఉండేటువంటి పాఠశాల విద్యా వ్యవస్థని కాపాడడానికి మీరైతే భుజం ముట్టించకుండా పక్కన పడేశారు. మేమైతే చిత్తశుద్ధిగా ఉన్నాం, మమ్మల్ని పని చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆర్థికపరమైన డిమాండ్లు ఏదైతే టైం టు టైం మీరు చెల్లించాలో వాటిని చెల్లించండి. మీరు కేవలం 1వ తేదీ జీతాలకు పరిమితమయ్యి మాతో ఏదో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే మేము సంతృప్తిపడే పరిస్థితి లేదు. మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాల్సిందే. మేమందరం ఒక్కటాతి మీద నడుస్తున్నాం. జేఏసీని కూడా మాతో కలుపుకుంటున్నాం. జేఏసీని కూడా కలుపుకొని జూన్ నెలాఖరులో మేము చలో సెక్రటరీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. మీరు వెంటనే ఉపాధ్యాయుల ఉద్యోగుల పెండింగ్ బకాయిలు కానీ ఏవైతే సమస్యలు వాటన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని మీ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు, సమాజ శ్రేయస్సు, విద్యా ప్రగతి, ఉపాధ్యాయ సంక్షేమం అనే లక్ష్యాలతో నడవబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ 2026-2028 సంవత్సరాలకు గాను ఈరోజు నెల్లూరు నగరంలోని ఎన్జిఓ హోంలో నూతన జిల్లా కౌన్సిల్స్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మాత్రమే అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాకు శాస్త్రీయబద్ధంగా రావాల్సినవి అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు ఏదైతే అధికారంలోకి రాగానే 12వ పిఆర్సీ అమలు చేస్తామని, 30% మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని, 4 విడతల పెండింగ్లో ఉన్న కరువు భత్యాలన్నీ కూడా ప్రకటిస్తామని చెప్పి, బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ప్రకారం ఎవరైతే 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరుంటారో వాళ్ళందరినీ పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సిపిఎస్ విధానాన్ని మొత్తాన్ని రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ ఉద్యోగులకి పిఎఫ్ సౌకర్యం కల్పించి వారికి కూడా బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ జిల్లాల విభజన ఉద్యోగుల సర్దుబాటు ఉందో, పక్క రాష్ట్రం తెలంగాణలో ఉద్యోగులు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి ఇబ్బందులు ఇక్కడ రాకుండా అన్ని ఉద్యోగ సంఘాలతోటి సమావేశాలు నిర్వహించి అందరికీ న్యాయం జరిగే విధంగా జిల్లాల విభజన ఉద్యోగులు సర్దుబాటు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియమితులకు సంతోషము. ఈ ప్రభుత్వము ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు మాత్రమే చెప్తూ ఉంది. మాటలు చెప్పి
మభ్య పెట్టాలని చూస్తూ ఉంది. మాటలతో మభ్య పెడితే మేము ఊరుకోము. ఇప్పటికే చాలా దఫాలుగా చాలా తేదీలు ప్రకటించాము. అయినా సరే ఆ ముందు రోజు ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో ఒక డిఏ ప్రకటించేస్తాము, ఒక మాట మాట్లాడేసి వీళ్ళు మభ్య పెడదాం అనుకుంటున్నారు. అది ఇంకా సాగదు. ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలు మేము కోరుకునే అన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.